మరీ ఇంతలో చికెన్ కర్రీ తినడం అస్సలు మంచిది కాదు కదా. చికెన్ ప్లేస్లో ఏ కర్రీ ఫుల్ఫిల్ చేయొచ్చో చెప్పండి. ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళానండి. ఈ చిన్న చేపలు చూశాను. దీని నేమ్ ఏంటో నాకు తెలియదు. మీకు కనుక తెలిస్తే కామెంట్లో తెలపండి. ఈ శుభ్రంగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ వేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఆనియన్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసుకుని ఎండుమిర్చి కూడా వేసి కరివేపాకు వేసి కొంచెం వేయించండి. ఇలా వేగాక ఆనియన్స్ కూడా వేసుకోండి. మీకు చేపలు అంటే ఇష్టమేనండి. నాకు చాలా ఇష్టం అండి. చికెన్ కన్నా చేపలు ఇష్టంగా తింటాం మా ఇంట్లో. అలాగే టమాటో కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ టమాటాలు మగ్గడానికి ఉప్పు కారం పసుపు అన్నీ మళ్ళీ కొంచెం కొంచెం వేసుకున్నానండి. చేపల్లో వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఈ పేస్ట్ నేను ఇంట్లో రెడీ చేసుకున్నానండి. చేపల కూరకి చాలా టేస్ట్ ఇస్తుంది. నేను నెక్స్ట్ టైం చేపల కర్రీ వండేటప్పుడు చెప్తానండి. ఇది ఆయిల్ అదే పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని చింతపండు గుజ్జు వేసుకోవాలండి. అలాగే చేపలు వేసుకోవాలి. నేను చేపల పులుసులో కొంచెం బెల్లం యాడ్ చేస్తానండి. కొంచెం ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేయండి, లేకుంటే లేదు. అంతేనండి, రెడీ అయిపోతుంది చేపలు. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేయడం అండి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.